నమస్తే అండి. నా పేరు మాధవ్, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, కేపీహెచ్పీ, హైదరాబాద్ అండి. అసలు అత్తా కోడళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? కోడళ్ళు తప్ప, అత్తలు తప్ప? దీని గురించి మాట్లాడుకుంటేనండి, కోడల వైపు కానీ, కోడల అమ్మల వైపు నుంచి కానీ అత్తదే తప్పండి. అత్త వైపు నుంచి కానీ, అత్త కూతుళ్ళ వైపు నుంచి కానీ ఆలోచిస్తే అన్న కోడలు తప్పండి. కానీ ఇక్కడ తప్ప ఒప్ప అని మనం ఎంచుకుంటూ వెళ్తేనండి, మనకున్న ఈ 60-70 సంవత్సరాల జీవితంలో, ఈ 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఈ ఎంచుకోవటాలే సరిపోద్దండి. అడ్జస్ట్మెంట్లు ఉండవు. ఈ అత్తగారి మీద కోపంతో ఆ కోళ్ళను మొగుడిని పస్తు పడుకోబెడతామో, మొగుడితో ఇబ్బందిగా మాట్లాడతామో, మొగుడి మీద అలిగి హాల్లో పడుకోవటమో, లేకపోతే మొగుడి మీద అలిగి దూరంగా పుట్టింటికి వెళ్ళిపోవటమో ఇచ్చేస్తారండి. ఈ కోడళ్ళ మీద అలిగిన అత్తలను అటు మామగారిని ఇబ్బంది పెడతారండి, ఇటు కొడుకుని ఇబ్బంది పెడతారండి. మీరు సాధించేదేంటి? కోడలు సాధించేదేంటి? ఇక్కడ అత్తగారు సాధించేది ఏంటండి? ఏమీ లేదు. మీ ఈగోలు సాటిస్ఫై చేసుకోవడం తప్ప. కొంచెం అర్థం చేసుకొని కోడలని, ఎక్కడి నుంచో మన ఇంటికి వచ్చిన అమ్మాయి వారి కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చింది, కొన్ని సంవత్సరాల కుటుంబంతో రిలేషన్లో ఉంది, మన దగ్గరకు వచ్చి ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతుంది, పెళ్ళే 1-2 సంవత్సరాలు అయింది, నిదానంగా చెప్పుకుందాము. వాళ్ళ ఇంట్లో కారం ఎక్కువ వాడచ్చు, మన ఇంట్లో కారం తక్కువ వాడచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉప్పు ఎక్కువ తినచ్చు, వాళ్ళ ఇంట్లో ఇటువంటి చిన్న చిన్నవి. మన ఇంట్లో మిరియాల పొడి వేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో కారం వేసుకోవచ్చు, మన ఇంట్లో పచ్చిమిరకాయలు వాడచ్చు, వాళ్ళ ఇంట్లో ఎండుమిరకాయలు వాడచ్చు. ఇటువంటి చిన్న చిన్నవి కూడా మీ అమ్మ నేర్పలేదా? మా పద్ధతులు ఇంతే, మావయ్య గారు ఇలాగే తింటారు, మా అబ్బాయి ఇలాగే తింటాడు, నేను ఫస్ట్ నుంచి మేము ఇంతే అంటాం కన్నా, అమ్మ కొంచెం మా పద్ధతులు ఎలా ఉన్నాయి, కొంచెం ఈ పద్ధతిని కొంచెం అలవాటు చేసుకో. గబుక్కున ఇక్కడ మనం నలుగురు ఉన్నాం, నువ్వు ఒక్కదానివే కదా, నువ్వు వండినట్టు వండితే మనకు ఇక్కడ నచ్చకపోవచ్చు మనకి అని కన్విన్స్ చేసుకొని చెప్పుకోండి కోడలకి. అదే కోడలను కూడా చెబుతున్నానండి, మీ అత్తగారు ఏమన్నా ర్యాష్గా మాట్లాడినా, రూడ్గా మాట్లాడినా కూడా అత్తయ్య గారితోనే కూర్చోండి. దానిలో మధ్యలో మొగుళ్ళు లాగొద్దు, మామగారులు లాగొద్దు. అత్తయ్య గారితో కూర్చొని, అత్తయ్య గారు మీరు ఇందాక అన్న మాట నాకు నచ్చలా, లేకపోతే నిన్న అన్న మాట నాకు నచ్చలా, నేను బాధ కలిగింది, నేను బాధపడ్డాను, దయచేసి అర్థం చేసుకోండి. మీరు నాకేమైనా చెప్పదలుచుకుంటే డైరెక్ట్గా చెప్పండి, నేను మారుతాను, నేను మార్చుకుంటాను అని చెప్పండి అమ్మ. దీనిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే లేదమ్మా, ఇద్దరు గొప్పలే. ఇవాళ అత్తగారు ఆ ఇంటికి రాణి అయితే కొంతకాలానికి ఇదే కోడలు ఆ ఇంటికి రాణి అవుద్ది. దయచేసి అర్థం చేసుకోండి. మీ అత్తగారు కోడళ్ళ ఈగోల వల్ల, అత్తగారు కోడళ్ళ వల్ల అలా ఆలోచనల వల్ల మీ భర్తలను కానీ మీ కుటుంబాలను కానీ నాశనం చేసుకోవచ్చు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నమస్తే, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. నా పేరు మాధవ్.